నమస్తే ఆచార్య గారు. నేను గత కొన్ని నెలలుగా ఒత్తిడికి గురవుతున్నాను. నేను కాస్త నిరాశకు కూడా గురయ్యాను. ఒక మనిషి మీద మనకి ఉన్న అంచనాలు ఎప్పటికీ నెరవేరవు. అందువల్ల నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే మన ఆశకి అంతం ఉండదు. అలాగే ఇది ఆహ్, అనుభవిస్తున్నది నేను ఒక్కడినే కాదు. నాలాంటి వాళ్ళు చాలామందున్నారు. చెప్పాలంటే నేను స్విమ్మింగ్ క్లాసెస్‌కి వెళ్తూ ఉంటాను. అక్కడ నాకు మాత్రమే చెప్పేలా నేను కోచ్‌కి అధిక డబ్బును కూడా ఇస్తూ ఉంటాను. అయినా అతను నా మీద ఎక్కువ దృష్టి పెట్టడు. అతని దృష్టి ఎక్కువగా ఆడవాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళు అతన్ని అడక్కపోయినా కూడా అతను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడు, అన్నీ చేసి పెడతాడు. నన్ను వేరుగా చూస్తూ ఉంటాడు. వాళ్ళని వేరుగా చూస్తాడు. పైగా నేనతనికి డబ్బులిచ్చి పెట్టుకున్నాను. అలాగే జిమ్‌కి వెళ్ళినా కూడా. అక్కడ కూడా సేమ్. జిమ్‌లో నాకు ఒక పర్సనల్ ట్రైనర్ కూడా ఉన్నాడు. అతను కూడా ఎంతకంతే. నేను చేయాల్సినవన్నీ త్వరగా నాకు చెప్పేసి, అక్కడ ఉన్న ఆడవారి మీద దృష్టి పెడతాడు. వాళ్ళని కావాలనే వాళ్ళ అంగాలని టచ్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఏదో రకంగా తప్పుగా ప్రవర్తిస్తుంటాడు. చెయ్యి వేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. అవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా ఆహ్, అలా తాకాలనిపిస్తుంది. అప్పుడప్పుడు అలా తాకాలని అనిపిస్తుంది. నాలో కూడా అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అతను కూడా నాలాంటి వాడే అనిపిస్తుంది. ఈ రకమైన ఆలోచన ఎప్పటికీ పోదంటారా? ఇది నయమయ్యే మార్గం ఉందంటారా? నాకిది అర్థం కావట్లేదు. నయం కావాలంటే ట్రెడ్‌మిల్ మీదకెక్కి 20 నిమిషాలు పరిగెత్తాలి. అక్కడొక టార్గెట్ సెట్ చేసి ఉంచుకోండి. 5 కిలోమీటర్లు పరిగెత్తి 500 క్యాలరీస్ కరిగించాలి అని. మీరలా చేసి ఆయాసపడే సమయంలో అమ్మాయిలు గుర్తుకు రారు. మీరక్కడ ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడే మీకు అలా జిమ్‌లో అమ్మాయిలు కనిపిస్తారు. ఎవరైతే షోల్డర్ ప్రెస్ చేస్తున్నారో, చెస్ట్ ప్రెస్ చేస్తున్నారో, లెగ్ ప్రెస్ చేస్తున్నారో, 50 కేజీలు ఛాతీ మీద మోస్తున్నప్పుడు ఎలా అతను అమ్మాయిల సౌష్ఠవాన్ని చూడగలడు? ఎవరికి కనిపిస్తుంది? కేవలం ఏమి చేయకుండా అలా నిలబడి స్ట్రెచింగ్ చేస్తున్నట్లు అలా ఇలా నటిస్తున్నవాడే అమ్మాయిల వైపు చూడగలడు. మీరు జిమ్ముకెందుకెళ్తున్నారు? మన జీవితంలో ఉద్దేశం సార్థకమవ్వాలనే కదా! జిమ్‌కి వెళుతున్న ఉద్దేశమేంటి? జిమ్ చేయటానికి. మరి జిమ్ చేయండి, అక్కడ అమ్మాయి ఎలా వచ్చింది? స్విమ్మింగ్ చేయండి, అక్కడ ఆడవారితో పనేముంది? మీరు స్విమ్ చేస్తున్నప్పుడు అమ్మాయిల్ని చూస్తే మునిగిపోతారు. ట్రెడ్‌మిల్‌పై పరుగు పెడుతున్నారు. మీరు జిమ్‌కి వెళుతున్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయాసంగా ఉంటుంది. ఎవరైనా ఇంతసేపు పరుగు పెట్టాలని టైం సెట్ చేసుకుని ఉంటారో వారికి నేనేం చెప్తున్నానో చక్కగా అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడైనా సరే మీ సామర్థ్యానికన్నా కాస్త ఎక్కువ టైం సెట్ చేస్తారు కదా! 10 నిమిషాలు పరిగెడితే వారు మరుసటి రోజు 12 నిమిషాలకి టైమర్ పెట్టుకుంటారు. మీరు మంచి వేగంతో పరిగెడితే మీకు 6, 7 నిమిషాల్లో అలసటొస్తుంది. ఇంకా ఎప్పుడవుతుందా అని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. సమయం త్వరగా ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తుంటారు. 12 నిమిషాలు చేయగలవారు 15 నిమిషాలకి, 15 నిమిషాలు చేయగలవారు 20 నిమిషాలకి టైమర్ సెట్ చేసుకుంటారు. మీరిలా చేశారా లేదా? ఇలాంటి పరిస్థితిలో మగవాడు 3 విషయాల గురించే ఆలోచిస్తాడు. సమయం, స్పీడు, క్యాలరీస్. మనమేది సెట్ చేశామో అది. ఇదే మనం జీవించే జీవిత సూత్రం. మీ పని మీద మీ దృష్టిని తీసుకురావడం. ఇంకా పని కోసమే. స్వామి వివేకానంద వరల్డ్ జిమ్ అన్నారు. ఈ ప్రపంచమనే జిమ్‌లో మనం నొప్పిని భరించి, కష్టపడి మన కండలను పెంచుకోవడానికి వచ్చాము అన్నారు. ఇక్కడాయన ప్రతిదానికి నొప్పి ప్రారంభమని చెప్పారు. మీకు నొప్పిని కలిగించకపోతే ఆ జిమ్ములో ఏమీ లేనట్టే. జిమ్‌లో ఉన్న ప్రతిదీ మీకు నొప్పిని కలిగించటానికే ఉంది. అదేవిధంగా ప్రపంచం ఒక జిమ్. మిమ్మల్ని మీరు బాగా తట్టుకుని కండలు పెంచాలి. మీరిక్కడ అమ్మాయిల్ని చూడ్డానికి రాలేదు. అమ్మాయిని చూస్తూ కూర్చుంటే కండలా పెంచుతారు? కానీ అమ్మాయిలు కండలు పెంచుకుంటారు. వారు మీ వైపు కూడా చూడరు. వారు తన బరువులు తను ఎత్తుకుంటారు. మీరు చూస్తే కొన్ని రోజులకు తను బలంగా తయారై మీ చెంప మీద కొడుతుంది. మీరిలా మొహం పెట్టుకుని తిరుగుతుంటారు. ప్రపంచంలో ఇదే జరుగుతోంది. తన పని మీద శ్రద్ధ వహించినవాడు బాగుపడతాడు, లేనివాడు ఖచ్చితంగా వెనకబడిపోతాడు. ట్రైనర్ కూడా అలాంటివాడే. ఉద్యోగం పోగొట్టుకుంటాడు.
ఎందుకంటే జిమ్లో ఎక్కువ శాతం వచ్చేది మగవారే. మన మగవారిని ఆడవారిని జిమ్లో సమానంగా చూసినా ఒక లింగం వారి మీదే వారు దృష్టి పెట్టేవారు. ఇది మనకు అవసరం లేదు. ఈ ట్రైనర్ ఎక్కువగా ఆడవారి మీద దృష్టి పెడుతున్నాడు, మరొక ట్రైనర్ని వెతుక్కుంటారు. ఈ ట్రైనర్ ఎక్కువగా ఆడవారి మీద దృష్టి పెట్టడం వల్ల మరొక ట్రైనర్ని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మన డబ్బు అతని మీద ఎందుకు వృధా చేయాలి? ఈ విధంగా ట్రైనర్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. స్విమ్మింగ్ కోచ్ కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. వాళ్ళని మునిగిపోనివ్వండి. మీరెందుకు వాళ్ళతో మునిగిపోవాలని అనుకుంటున్నారు? కోచ్ అమ్మాయిలని చూస్తున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు అనేది అన్యాయం కాదు. అలాంటి కోచ్ పని చేయలేడు. ఎంతకాలం ఉంటుంది? ఆడవారి వ్యామోహంతో వాళ్ల మీద దృష్టి పెట్టే కోచ్ తన భాగోతం ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఇలాంటివి బయటపడుతూనే ఉన్నాయి. ఎవరో ఒక అమ్మాయి ఈ విషయాన్ని బయట పెట్టిందంటే ఆ తర్వాత జిమ్ మూతపడుతుంది. ఇతను ట్రైనింగ్ అనే పేరుతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే తెలిస్తే జిమ్ మూతపడిపోతుంది. ఇలాంటి వాటిలో మీరెందుకు చిక్కుకోవాలని అనుకుంటున్నారు? మీరు దేనికోసం వెళ్లారో ఆ పని చేసుకోండి. ఈ ప్రపంచం ఒక జిమ్. ఇక్కడికి మీరు కండ పెంచుకోవడానికొచ్చారు. దేని కండ? మీ బంధాల్ని తెంచుకునే శక్తి ఇవ్వగల ముక్తి యొక్క కండలు. ఎందుకు అలాంటి వాటి జోలికి మీరు అనవసరంగా వెళ్లడం? జనాల ఆఫీసులో పుకార్లు పుట్టించుకుంటూ ఉంటారు. మీరవి ఎందుకు తెలుసుకోవాలి? మీరు ఆఫీస్కి ఎందుకు వెళుతున్నారు? పని చేయడానికే కదా. మీరు మీ పనిలో శ్రద్ధ వహించి దృష్టి పెట్టి నిమగ్నమైపోతే మీకు ఇలాంటి పుకార్ల గురించి అస్సలు తెలియవు. మీకు ఈ పుకార్ల గురించి తెలిసిందంటే మీ అంతటా మీరే ఇష్టంగా వింటున్నారు అని అర్థము. లేకపోతే మీకెలా తెలుస్తాయి? ఏం జరుగుతోంది? మాకేం తెలుసు? నేనిలా చాలా వరకు ట్రెడ్మిల్ పై అలసిపోతే నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు అస్సలు తెలియదు. నాకేం తెలుస్తుంది? ఈ మధ్య ట్రెడ్మిల్కి స్క్రీన్లు కూడా ఉంటున్నాయి. హెడ్ఫోన్ తీసి చెవులలో పెట్టుకుని వింటూ ఉంటే చుట్టూ ఏం జరిగినా వినిపించదు కదా. స్క్రీన్ మీద 10-15 నిమిషాలు ఏదో ఒకటి పెట్టుకుని చూడండి. అంటే ఏంటి? దీన్నే సంగతంటారు. అదే సహచర్యం. మీ సహచర్యాన్ని మీరే ఎంచుకోండి. ఇక్కడ ట్రెడ్మిల్ అంటే మీ కొరకు మీరే ఒక పనిని కల్పించుకోవడం. మీ ముందు ఉన్న స్క్రీను, చెవిలో హెడ్ఫోన్స్ ఉన్నాయి అంటే అర్థమేంటి? నా చుట్టూ ఏం జరుగుతోందో అది నాకు వినాలని లేదు. అక్కడ జరిగేదేది నాకు వినిపించదు. నేనే నిర్ణయించుకుంటాను అక్కడ ఏం వినాలి, ఏం చూడాలి అనేది. అందుకే ప్రపంచం ఒక జిమ్. మీ ట్రెడ్మిల్ని ఎంచుకుని మీరందులో ఒక సమాధానాల ఆహుతి అవ్వండి. మీరు మీ చుట్టూ ఉన్న అమ్మాయిలని, ట్రైనర్ ఇలాంటివన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదు. అన్ని చోట్ల ఉండేది భ్రమ మాత్రమే. మీ పని మీద మీరు దృష్టి పెట్టండి. కానీ సార్, ఇంకొక విషయం. అదేంటంటే నా మిత్రుల్లో కొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళకి నేను మీ పుస్తకాలిచ్చాను. అంతేకాకుండా వాళ్ళని ఫిబ్రవరిలో జరిగిన ఫ్రీ గీతా క్లాసుల్లో కూడా రిజిస్టర్ చేయించాను. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కాదు అని చెప్పారు. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. అంటే రెస్టారెంట్లు లేదా రిసార్ట్లు మొదలైన వాటికి వెళ్ళడం కన్నా ప్రాక్టికల్ అనేది ఏముంటుంది అలాంటి చెప్పండి? చోట్లకు నేను వెళతాను. కానీ అందులో ప్రాక్టికల్ కానిదంటే ఏంటి? పుస్తకాలు ఇవ్వడం వాళ్ళకి అంటే పువ్వులు ఇవ్వడం లాంటిదని మీరు చెప్పారు కదా! మీ మంచి కోరుకునే వారికి ఇవ్వాలి అని. మీ వీడియో ఒక దాంట్లో మీరు చెప్పారు. అంటే వాళ్ళకి పువ్వులకు బదులు, గులాబీకి బదులు బుక్స్ ఇవ్వాలని. కానీ వాళ్ళకి అలాంటివి అర్థం కావట్లేదు. వాళ్ళకర్థం కాకపోతే మీరెందుకు కష్టపడుతున్నారు? ఒక మిషన్ పనిచేయకపోతే ఇంకో మిషన్తో పని చేసుకో. జిమ్లో ఈ మిషన్ పనిచేయకపోతే నేను వర్కౌట్ చేయను అంటే అర్థముందా? నువ్వు ఛాతీ లేదా కాళ్ల వ్యాయామం చెయ్యాలనుకుంటే 1 కాదు 4 రకాల పరికరాలు ఉంటాయి. మీరు చెయ్యండి. దేంతో చెయ్యాలనేది మీ ఇష్టం. ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఫ్రీవే ట్రైనింగ్ కూడా చేయొచ్చు. కానీ ఆ మెషిన్ మనకి శాశ్వతంగా అంటుకుంటే ఎలా? ఏది మనకు దగ్గర కాదు, అంటుకోదు. ఇవాళ ఏం నేర్పించాను? నిర్ణయం తీసుకున్న నేను. తను దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇంకా అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? నిర్ణయం తను తీసుకున్న వాల్ నేను. వైరాగ్య గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషి నన్ను అంటిపెట్టుకుని ఉన్నాడని చెప్తున్నాడు. ఇదెలా ఉందంటే, అరే నేను ఏమి చెయ్యను, ఈ ట్రెడ్మిల్ నన్ను పరిగెత్తిస్తోంది. నేనేం చెయ్యను, నన్ను ట్రెడ్మిల్ పరిగెత్తిస్తోంది. అలాగా? కంట్రోల్ ఎవరి దగ్గరుంది? మీకు ట్రెడ్మిల్ మీద కంట్రోల్ ఉందా, లేక ట్రెడ్మిల్కి మీ మీద కంట్రోల్ ఉందా? ట్రెడ్మిల్ బటన్ మన చేతిలో ఉంది. అయితే బటన్ నొక్కండి. అప్పుడు ట్రెడ్మిల్ ఏం చేసింది? ఇదంతా చేసింది మీరే. ఎందుకంటే ఒక్కటే చేయిస్తుంది, అదే మీ అహం. ప్రపంచం చేయించదు, మన అహం చేయిస్తుంది.
నమస్కారం. నా పేరు డాక్టర్ జైవీర్. నేను మధ్యప్రదేశ్‌లో ఉంటున్నాను. ఇక్కడ ఎయిమ్స్ పాట్నాలో పనిచేస్తూ ఉన్నాను. నేను ఈ నెలలోనే గీతా పాఠాలలో చేరాను. నేను ఇంతకుముందు 2 సంవత్సరాలుగా యూట్యూబ్ ద్వారా ఆచార్యుల బోధనలు వింటున్నాను. ఆహ్, ఈరోజు పాఠంలో నేను మన దేహం ఒక ముక్తి అన్న విషయం, దేహం అనేది ముక్తి, ఆత్మజ్ఞానం దాని సాధనమని, నిష్కామకర్మ దాని ఉపఫలమని నేను నేర్చుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అక్షత్ ప్రాముఖ్యత అంటే సంపూర్ణ సమర్పణనే మాట నాకు ఈరోజు పాఠంలో ఎంతో నచ్చింది. ఇంకా 2 విషయాలున్నాయి. ఎవరికైతే శక్తి సుగంధంలా దొరుకుతుందో వారు ప్రపంచ దుర్గంధాన్ని అనుసరించరు. చివరి మాట, ఒకవేళ గదిలో దేవుడు భగవద్గీత నుంచితే ఒంటరితనమనే మాటే ఉండదు. అంటే ఆచార్యగారు తర్వాత చెప్పారు, భగవద్గీత అంటేనే కృష్ణ భగవానులు, మనం శుభాన్ని కృష్ణుల వారిగా భావించొచ్చని. తర్వాత మన ఆధ్యాత్మికత గురించి కొన్ని వాక్యాలివి. అవి ఎప్పటికీ పుట్టవు. ఇలాంటి ఆశలను వెంటనే ఆపండి, నీతో నీవే యుద్ధం చేస్తే ఇప్పుడే శ్రీహరి నీలో సాక్షాత్కరిస్తాడు. దృఢ సంకల్పంతో యుద్ధం చెయ్యి.